అగ్రవర్ణాల విద్యార్థులకు వ్యతిరేకంగా పేరుపడినటువంటి యూజీసీ నిబంధనల 2026 బిల్లుపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది నిన్న. ఈ 2026 నిబంధనలను నిలిపివేయడం మూలాన 2012 నాడు అమలు ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలే ప్రస్తుతం అమలు జరుగుతాయని చెప్పి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే దీనికి కారణం ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, ఇవి దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తాను ఈ యొక్క నిబంధనలను పై స్టే విధిస్తున్నట్టుగా తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఎవరికి అభిప్రాయము ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ బిల్లు అనగా తమకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అనుకూలంగా ఈ బిల్లు తయారైంది కాబట్టి అగ్రవర్ణాలకు చెందినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా చేపట్టారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా బీజేపీకి ఇక ఓటు వేయబోమని వాళ్ళ పోస్టర్స్ను, బ్యానర్స్ను కూడా చాలా చోట్ల ఢిల్లీ పరిసర ప్రాంతాలలో చింపివేయడం జరిగింది. కాబట్టి ఆ ఆందోళనలను ప్రత్యక్షంగా చూసారా లేదా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జీలకు కానీ హైకోర్టు జడ్జీలకు కానీ తెలిసే ఉంటుంది. వాళ్ళు రోజు టీవీలు చూస్తారు, రోజు పేపర్లు చదువుతారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఎవరికి అనుకూలంగా ఉంటున్నాయి అనబడేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇటీవల 10-11 సంవత్సరాల నుండి వాళ్ళు తమ తీర్పులను ఇస్తున్నారు. ఆ తీర్పులకు అనుగుణమైనటువంటి వ్యక్తులనే కొలీజియం సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు అలాంటి వ్యక్తుల పేర్లనే సూచించడం మూలన సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనబడేటువంటి అంశం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయానే కాకుండా సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్స్పై దేశవ్యాప్తంగా వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క నియామకాల పట్ల. అయితే ఈ కేసును ఇప్పుడు స్టే ఉంది కాబట్టి మార్చి 19 నాటికి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. తదుపరి ఏమి తీర్పు వస్తుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇదైతే చెప్పలేము. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ యొక్క కార్యాచరణను ఏ రకంగా రూపొందించుకుంటారు ఈ బిల్లుకు సంబంధించి అనబడేటువంటి అంశం ఆ స్టూడెంట్స్ యొక్క సంఘాలపై కానీ ఆ స్టూడెంట్స్పై కానీ ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకెవరు దాని విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేని స్థితికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది.